సాయిరాం అండి. ఎప్పటిలానే ఈ వారం కూడా శ్రీ శివసాయి సేవాపీఠం వారి ఆధ్వర్యంలో చేస్తున్న అన్నదాన కార్యక్రమాలన్నీ శ్రీ శివసాయి యూట్యూబ్ ఛానల్లో మీకు చూపిస్తూ వస్తున్నాం. ఈ అన్నదాన కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలను తెలియచేయమని కోరుతూనే ఉన్నాం. ఇక విషయానికి వద్దాం. ఈ వారం అంటే డిసెంబర్ 4వ తేదీ దత్త జయంతి మరియు మా మనవడు 4 సంవత్సరాల నుండి 5వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా చేసిన ఈ అన్నదాన కార్యక్రమం గురించి మీకు వివరంగా చెబుతాను అని క్రిందటి వీడియోలోనే చెప్పాను. అందుకే ఇప్పుడు ఈ వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అన్నదాన కార్యక్రమం గురించి మాట్లాడటానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ కార్యక్రమానికి కొంతమందికి ప్రత్యేకంగా ఫోన్ చేయటం జరిగింది, మరికొంతమందికి అన్నదాన కార్యక్రమంలోనే అనౌన్స్మెంట్ ఇవ్వటమూ జరిగింది. మరికొంతమంది మన క్రిందటి వీడియోలో తెలుసుకుని కూడా కొంతమంది వచ్చారు. వచ్చిన వారిలో చాలా మంది నన్ను కలుసుకుని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని మా మనవడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్లారు. చాలా సంతోషం. ఈ భోజనాల్లో ఇంకొక విశేషం ఏంటి అనంటే బాబాగారు కూడా వచ్చి ఆశీర్వదించడం అనేది జరిగింది. అది ఎలా అంటే బాబావారి పాదుకలు మన అన్నదాన ప్రదర్శనకి రావటం, అందరికీ దర్శనం ఇవ్వటం, మన పారాయణ సభ్యురాలు 5వ గురు పూర్ణిమ పూజా కార్యకర్తలు అయిన శ్రీమతి వర్ధని గారు తమ గృహప్రవేశానికి ఈ పాదుకలను తీసుకుని వెళ్లడం జరిగింది. ఎంత ప్రయత్నం చేసినా వారింట్లో నుంచి ఈ పాదుకలను తీసుకురావటం కుదరలేదు. బాబాగారు ఇంకొద్ది కాలం వారి ఇంట్లోనే ఉందామనుకుంటున్నారేమో అని అనుకున్నా. మరికొద్ది కాలం గడిచినాక నేనే వారి ఇంటికి వెళ్లి పాదుకలు తీసుకొచ్చుకుందామని వెళ్లి కూడా వెనక్కి తిరిగి వచ్చాను. బాబావారు మన అన్నదాన కార్యక్రమానికి విచ్చేసి అందరినీ ఆశీర్వదించడం కోసమే ఇలా జరిగింది అని నేను అనుకుంటున్నాను. మార్గశిర పూర్ణిమ దత్త జయంతి రోజు మన అన్నదాన కార్యక్రమ ప్రదేశానికి విచ్చేసి ఇంతమందిని ఆశీర్వదించడం కోసమే బాబాగారు వచ్చారు అని అనుకుంటున్నా. అందుకే పట్టలేనంత సంతోషంగా ఉంది. అంతేకాకుండా గురు పూర్ణిమ కార్యక్రమాలకు నాకు భిక్ష ఇప్పించి ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించే వారిలో చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొని మా మనవడికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసి ఈ కార్యక్రమం సాఫీగా జరగటంలో తమ వంతు సహకారాన్ని అందించారు. వీరందరికీ నా కృతజ్ఞతలు. ఇంకా మన భోజనాల వివరాల్లోకి వెళ్దాం. ఒకరు భోంచేస్తున్నారు అనంటే ఆ విస్తరాకులో పెట్టే పదార్థాలు వెనక అవి తయారవటానికి చాలా పని ఉంటుంది. మాకు ఉండే సమయం చాలా తక్కువ. ఇంతేకాకుండా ఇన్ని రకాల పదార్థాలు తయారవటానికి మా దగ్గర ఉన్న పాత్రలు కూడా చాలా తక్కువ. దాతలు ఇచ్చిన గిన్నెలతోనే సర్దుబాటు చేసుకుంటూ మేము కొద్దిగా ఇబ్బంది పడుతూనే ఇన్ని పదార్థాలు తయారు చేశాం. గిన్నెలే కాదు, పొయ్యిలు కూడా చాలా ఇబ్బంది పడ్డాం. మన దగ్గర ఉన్నవన్నీ 250 నుండి 300 మంది వరకు మాత్రమే వండగలిగే పాత్రలు ఉన్నాయి. మా ఇబ్బంది చూసి వచ్చిన వారిలో ఒకరు గ్యాస్ పొయ్యి ఇస్తామన్నారు, ఒకరు గిన్నె ఇస్తామన్నారు. ఇలా దాతలు ముందుకు వచ్చి సహకరిస్తున్నందుకు వారికి నా కృతజ్ఞతలు. ఇంకా కావలసిన పాత్రలు ఇంకా ఉన్నాయి. దాతలు ముందుకు వచ్చి సహకరించాలని నా రిక్వెస్ట్. మీరు ఇచ్చిన వాటిల్లో ఏది వృధా పోదు, అన్నీ ఉపయోగించేవే. ఇంకా ఈరోజు పెట్టిన భోజనాల గురించి మాట్లాడుకుందాం. స్వీట్స్ వచ్చి పాల తాలికలు, చక్కెర పొంగలి. ఈ రెండు కూడా చాలా అద్భుతంగా కుదిరాయి. పాల తాలికలు అయితే మధ్యలోనే అయిపోయాయి. ఇంకా హాట్ వచ్చి మసాలా వడ చేయించడం జరిగింది. ఈ వడ క్రిస్పీగా చాలా బాగుందండి అని చాలామంది చెప్పారు. ఇంకా వెజిటబుల్ బిర్యానీ, దానిలోకి రైతా చేయించాం. కూరల విషయాల్లోకి వస్తే దోసకాయ పప్పు, దొండకాయ చట్నీ, కాలీఫ్లవర్ టమాటా గుజ్జుకూర, చిక్కుడుకాయ కొబ్బరి ఫ్రై, వంకాయ పకోడీ, సాంబారు, మజ్జిగ. వీటన్నిటి తర్వాత కమలా పండు పెట్టడం జరిగింది. 510 మంది ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సుమారు 100 మంది దాకా ఈ జనాల ఒత్తిడి చూసి తిరిగి భోజనం చేయకుండానే వెళ్లిపోయారు. ఒక్క పాలతాలికలు తప్పించి మిగిలిన పదార్థాలన్నీ చివరి వరకు అందరికీ రావటమే కాకుండా ఇంకా మిగిలాయి. వాటిని కూడా పంచడం జరిగింది. ఏదీ మిగల్చలేదు, ఏదీ పారేయలేదు. ఇన్ని పదార్థాలు చేయించడానికి, ఇంతమంది సంతృప్తికరంగా తిని వెళ్లటానికి
కేవలం మా ఒక్కరి వల్ల అవలేదు. ఆడవారు మగవారు అని లేకుండా మాకు వచ్చి సహకరించారు. కొంతమంది కూరగాయలు కట్ చేస్తుంటే వారికి మరికొంతమంది కూరగాయలు అందించి సహకరించారు. మరికొంతమంది సాంబార్ కాయటానికి, రైతా కలపటానికి సాయం చేశారు. మరికొంతమంది వడ వండటంలో సహకరించారు. కరుణ్ గారు అయితే తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా చివరి వరకు వడలు వండుతూనే ఉన్నారు. వండిన పదార్థాలన్నీ బల్లల మీదకు చేర్చటమే కాకుండా వచ్చిన జనాలనందరినీ ఒక క్రమ పద్ధతిలో భోజనానికి పంపటానికి విపరీతమైన రద్దీని తట్టుకోనటానికి మగవారే కాకుండా మా సత్య అపార్ట్మెంట్ నుంచి వచ్చిన వారు కూడా క్యూ లైన్లో భోజనానికి పంపటానికి సహకరించారు. ఇంతేకాకుండా భోజనానికి వచ్చిన వారు కూడా కొద్దిగా ఒక అరగంట మాత్రమే రద్దీ అయింది, కానీ తర్వాత అందరూ కూడా క్యూ లైన్లోనే వచ్చి మాకు సహకరించారు. వంట చేసేవారు, గిన్నెలు కడిగేవారు ఆ ఒత్తిడిని తట్టుకుంటూ ఎక్కడ ఎవరూ కూడా భోజనానికి ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు కూరలు, సాంబారు, మజ్జిగ తోడి ఇస్తూనే ఉన్నారు. అన్నం అయిపోయింది అనే మాట రానివ్వకుండా ఎప్పటికప్పుడు తిరిగి మరల అన్నం వండుతూ ఆ సమయానికి ఎవరూ కూడా అన్నానికి ఇబ్బంది పడకుండా అందించారు. ఈ భోజనాలు ఈ రకంగా సాగటానికి, పెట్టడానికి సహకరించిన వారికి, వండిన వారికి, పాత్రలు కడిగిన వారికి, కమలాలు పంచదాము అని నన్ను చెప్పగానే మంచి కమలాలు పంపిన వారికి నా కృతజ్ఞతలు. మా మనవడది అని తెలియగానే ఎంతో దూరం నుండి కూడా వచ్చి ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించిన వారికి నా కృతజ్ఞతలు. మరలా వచ్చే గురువారపు వీడియోలో మళ్లీ కలుద్దాం. జై సాయిరాం.